ఏరా తెచ్చావా? తెచ్చా మేడం. చిల్లర మిల్తే కిలో బీరకాయలు కూడా తెచ్చా మేడం. బీరకాయలు తెచ్చావా? ఎవడు దమ్మన్నాడు నిన్ను? ఎవడు దమ్మన్నాడు? బీరకాయలు ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ గోడలు గాయాలై రక్తాలు రావు. ఫ్రిడ్జ్కు రక్తం రావడం ఏంది మేడం? ఏరా 10th క్లాస్ లో బయాలజీ చదువుకోలే? బయాలజీ చదువుకోనుంటే ఈ బీరకాయలు ఎందుకు తెస్తాను మేడం? భలే చెప్పేవాళ్ళ గాని బెంగే. ఇంకా బెంగయ్యా అంటే ఏంటి మేడం? అది డైరెక్ట్ గా చెప్తే యూట్యూబ్ వాడు డాలర్లు ఇవ్వడలే గాని బెంగే. ఏంటో ఈ మహాన్ భావుల మాటలు అస్సలు అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకుని పీకేదేమి లేదులే గాని పోరా బాబు. నా పీకుడేదో నేను పీక్కుంటాలేండి. ఎప్పుడు వంకాయలు క్యారెట్ కాకుండా అప్పుడప్పుడు దుంపలు దోసకాయలు తినండి. దోసకాయలు దుంపలు కొనాల్సిన పనే ఉందిరా. అవి ఇన్బుల్టేగా. వాటి పర్ఫార్మెన్స్ అవి ఇస్తున్నాయిలే. అసలు పర్ఫార్మెన్స్ అంతా వీటితోనే. ఎవరైనా ఈ కూరగాయలతో పులుసులు వండుకుంటారు కానీ పర్ఫార్మెన్స్ లేదండి. మా లాంటి బ్యాచులర్ లేడీస్ కి కూరగాయల ఆయుధాలు. వీటితో రోజుకి 3-4 సార్లు ఆయుధ పూజ చేస్తే గాని మా పూలకు ప్రశాంతత ఉండదు. ఇందాకనైనా కొంచెం కొంచెం అర్థమైంది మేడం. ఇప్పుడు పూర్తిగా అర్థం కాల. భూతాలజీలో గ్రామర్ చదువుకుని ఉంటే ఈ గ్రామర్ నీకు ఖచ్చితంగా అర్థమయ్యేది. భూతాలజీయా? అదెక్కడ నేర్పుతారు మేడం? దుప్పట్లో దున్నుడని ఒక కోచింగ్ సెంటర్ ఉంది. అడ్రస్ వాట్సాప్ చేస్తాపా. జల్దీ పంపించండి మేడం. భూతాలజీ 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 భూతాలజీ. ఈడి బుర్ర మీద బొంగులో చికెన్ వండ. ఆహా, నా పూజకి ఆయుధాలు రెడీ. ఇంక బాత్రూంలో భజనే. పాడు దివ్య, స్వీటీ ఏది? వామ్మో, వీడొచ్చాడేంటి? లోపల దీని డీజే ప్రోగ్రాం తెలిస్తే వీడికున్న ఒక్కటెప్ప డ్యామేజ్ అయిపోయింది. సచ్చినట్టు కవర్ చేయాల్సిందే. స్వీటీ సినిమాకి వెళ్ళింది కిరణ్. సినిమాకి వెళ్ళిందా? నాకు చెప్పలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. అంటే దాని ఫోను మా రాముగాడి బుర్ర మీద పడి పగిలిపోయింది. బుర్ర మీద పడి ఫోన్ పగిలిపోయిందా? అంటే మా రాముగాడి బుర్ర కొంచెం మందం ఎక్కువలే. అదేదో నీ ఫోన్ నుంచి కాల్ చేసి చెప్పొచ్చుగా. ఏం చెప్పాలి? అంటే నా ఫోన్ బ్యాటరీ పాడైపోయింది. నేను స్విచ్ ఆన్ చేసిన 2 సెకండ్లకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సరే, నాకు బుర్ర పొట్టు వచ్చేస్తుంది. నాకు కొద్ది బ్రూ కాఫీ పెట్టు. వీడేంటి ఇక్కడే సెటిల్ అయ్యేటట్టున్నాడు? అయినా అది లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి చాలా టైం పట్టిద్ది. ఈ లోపు మేనేజ్ చేద్దాం. మనకి మేనేజ్ చేసుకుందాంలే. అబ్బబ్బా, పాడు లాలీపాప్. ఏంటి కిరణ్, స్వీటీ కోసం అంత విలువల్లాడిపోతున్నావు? నీ తమ్ముడికి నిద్ర పట్టట్లేదా? మా కోడింగ్ భాష నీకు కూడా తెలిసిపోయిందా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా తమ్ముడు పనిచేసి చాలా రోజులు అయిపోయింది. నేనేమో ఆడిని ఆపలేకపోతాను, ఆడేమో నన్ను ఆపలేకపోతాను. ఏం చేస్తాం? ఇద్దరిలో పాస్ అయ్యేది సేమ్ కరెంట్ కదా. పాపం, నీ తమ్ముడు బాధ వింటుంటే జాలేస్తుంది. పోనీ నా చెల్లితో ఏమన్నా ఆడుకుంటాడేమో అడుగు. చచ్చా, మా తమ్ముడు చాలా సిన్సియర్. ఎవరి చెల్లితో పడితే ఆడి చెల్లితో ఆడుకోడు. మా స్వీట్ చెల్లితో ఆడుకుంటాడు. దాని చెల్లి మాత్రం ఊర్లో వాళ్ళందరి తమ్ముడితో ఆడుకుంటుంది. ఏటన్నా దివ్య? ఏమే స్వీటీ, నా చేత సర్వీస్ చేయించుకుంటావా? చెప్తా నీ పని. నీ స్వీటీ చెల్లి పత్తిత్తేం కాదు. దివ్య, మా స్వీట్ చెల్లి అంత మాట అంతవా? అసలు ఫ్రెండ్వేనా? అబ్బా దివ్య, వీడు నా తబలతో తీన్మరే ఆడేస్తున్నాడే. కిరణ్, పాడు. నువ్వేంటి? అబ్బా స్వీటీ, ఏంటి నువ్వు 5 రోజులకి కలిసిపోతే ఎలా? ఈడెవడు? ఆహా, ఇంకా స్వీటీకి శుభం కాడు పడినట్లే.